స్నైపర్ రైఫిల్ ప్రత్యేకత. తుపాకీ ఒక జీవి ప్రాణం తీయాలన్నా లేదా కాపాడాలి అన్నా అవసరమయ్యే ఆధునిక ఉపకరణం. సమాజ దృష్టిలో అదొక రాక్షసోపకరణం. సైతాను తన చేతుల ద్వారా తయారు చేసిన ఒక మారణ హోమకారకమని అందరూ వేలెత్తి చూపిన మనం అర్థం చేసుకోవాల్సిన తత్వం ఒక్కటే. అదేంటో తర్వాత తెలుసుకుందాం. ముందుగా తుపాకీల వరుసలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుని మోస్ట్ వాంటెడ్ గన్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచిన స్నైపర్ రైఫిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1857లో మొట్టమొదటిసారిగా స్నైపర్ రైఫిల్ బయటకు కనిపించకుండా దూరంగా ఉండి లక్ష్యం వైపు దూసుకుపోయి దాడి చేసే సత్తా ఉన్న తుపాకీగా ఆవిర్భావం జరిగింది. అందుకు వేదికగా నిలిచింది ది అమెరికన్ సివిల్ వార్. అప్పటి ప్రముఖ ఇంజనీర్ మరియు తుపాకీలు ఇంకా ఫిరంగుల రూపకర్త సర్ జోసెఫ్ విట్వర్త్ మొదటి బ్యారోని ఎంతో కష్టపడి తయారు చేసిన ది విట్వర్త్ మజిల్ లోడింగ్ సింగిల్ షాట్ రైఫిల్డ్ మస్కెట్ ద్వారా స్నైపింగ్ అనే ప్రక్రియకు ఆరంభం పలికినట్లయింది. అప్పటి వరకు దూర ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఎన్ఫీల్డ్ ప్యాటర్న్స్ 1853 రైఫిల్ సాధించిన ఎన్నో రికార్డుల్ని విట్వర్త్ రైఫిల్ తిరగరాయడంతో గన్ చరిత్రలో ది ఫస్ట్ స్నైపర్ ది వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ తుపాకీ యొక్క విశిష్టత ఇంకా ముఖ్య గుణం ఏంటో తెలుసా? దూరాన్ని చేరే తూటాలను విసర్జించటం. అంటే డెలివరింగ్ బుల్లెట్స్ టు బ్రెయిన్స్ అని చాలామంది సైనికులు స్నైపర్ను బుల్లెట్ బేబీ అని పిలుస్తూ ఉంటారు. అందుకు ముఖ్య కారణం దీని నిర్మాణం. సుమారు 5 నుండి 6 అడుగుల పొడవు ఉండే ఈ తుపాకీ బాలిస్టిక్ కెపాసిటీ అంటే బుల్లెట్ను లక్ష్యం వైపు పంపగలిగే సామర్థ్యం కిలోమీటర్ మేర విస్తరించిపోయి ఉంటుంది. అది కూడా వేగం ఇంకా సరీకృత శైలితో లక్ష్యం వైపు దూసుకెళ్తూ మెదడుని ఛిద్రం చేయగల ఆప్టికల్ సెన్సిటివిటీ అండ్ ప్రెసిషన్ ఫిన్నిస్ ఉండడం వల్ల స్నైపర్ రైఫిల్కు అమోఘమైన రివార్డులు కూడా దక్కాయి. దీని మీద ఉండే భాగంలో టెలిస్కోపిక్ సైట్ వల్లే ఈ ఘనమైన కార్యం సాధ్యపడుతుంది అని చెప్తారు ప్రముఖ ఆయుధ నిపుణులు. సైనికుడు దీనిని ఒక స్థానంలో ఉంచి టెలిస్కోప్ ద్వారా లక్ష్యం వైపు గురి చూస్తూ ఉన్న సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురి చూసే వ్యవస్థ గ్రాటిక్యూల్ లేదా రేటిక్యూల్ ద్వారా దిశానిర్దేశం చేసుకుని లక్ష్యం వైపు గురి చూసి పేల్చడం జరుగుతుంది. దూరాన్ని 4 ఇంచుల నుండి 40 ఇంచుల వరకు జూమ్ చేయగల కెపాసిటీ ఉన్న ఈ టెలిస్కోపిక్ విజన్ ద్వారా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని మనం కూర్చున్న చోటు నుండే నిర్వీర్యం చేయొచ్చు అని చెప్పుకొస్తున్నాయి మిలిటరీ వర్గాలు. బ్రిటిష్ స్పెషల్ మార్క్స్మ్యాన్గా ఎన్నో మెడల్స్ని సాధించిన ప్రపంచపు మేటి షూటర్ అయిన సైనికుడు బ్రిటిష్ కార్పొరల్ క్రైగ్ హ్యారిసన్ తాలిబాన్ ఆపరేషన్లో భాగంగా చేసిన ఒక సాహస కార్యక్రమం ద్వారా 2.47 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 తాలిబాన్ ఉగ్రవాదుల్ని స్నైప్ చేసి ఈ రోజు వరకు చెదరని రికార్డుని నెలకొల్పగలిగాడు. యాక్యురసీ ఇంటర్నేషనల్ 11.5A3గా చెప్పుకునే ఆ తుపాకీని బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రత్యేకంగా మెచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరాభిమానాలు పొందడానికి దోహదపడ్డారు. ఇక ఈ తుపాకీలో ముఖ్య అంశమైన బుల్లెట్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిందే. మనం బోట్ షేప్గా చెప్పుకునే ఈ బుల్లెట్ వ్యాసం సుమారు 2 నుంచి 3 అంగుళాలు ఉంటుంది. గ్రాముల బరువుండే ఈ బుల్లెట్ తన గమ్యాన్ని సూపర్ సోనిక్ స్పీడ్గా నమోదు చేసుకుని గిరగిరా తిరుగుతూ సుయ్యని ఒక శబ్దం చేసుకుంటూ 1000 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుపోయి లక్ష్యాన్ని ఛేదించడమో లేదా నిర్వీర్యం చేయటమో చేస్తుంది. ఖచ్చితమైన లెక్కల్లో చెప్పాలి అనంటే 800 నుండి 1000 మీటర్లు పర్ సెకండ్ వేగంతో దూసుకుపోయే ఈ తూటా నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే షూటర్ మన కనుచూపు మేరలో ఉండరు. ఇంకా మనం తేరుకుని తప్పించుకునే లోపే తలకాయ పుచ్చకాయలా పేలిపోవడం జరుగుతుంది అని హాస్యోక్తులు విసురుతారు మిలిటరీ సిబ్బంది. ఇక మనకెంతగానో ఇష్టమైన మాధ్యమం సినిమాల ద్వారా అయితే స్నైపర్లకు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది. 1993లో మొదటగా విడుదలైన స్నైపర్ సినిమా ద్వారా ఇలాంటి ఒక తుపాకీ ఉందని మామూలు ప్రజలకు కూడా తెలిసింది. అప్పటికి మిలిటరీ వారికి ఇంకా గన్ల మీద పరిశోధన చేసేవారికి తప్ప ఇంకెవ్వరికి కూడా ఇలాంటి ఒక అత్యున్నతమైన తుపాకీ ఉందని తెలియకపోవటం ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు. అలా హాలీవుడ్ ప్రేక్షకులు ఇలాంటి క్విక్ డెత్ సీన్లను ఇష్టపడడాన్ని గమనించిన సినిమా వాళ్ళు అదే పనిగా ప్రతి సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా కూడా స్నైపర్ సీన్లని వాడడాన్ని ప్రారంభించడం
ఒక దుమారాన్ని రేపింది 90ల దశకంలో. ఏముంది, కొన్ని గ్రాముల బుల్లెట్టే కదా, అది కూడా మీటర్ల నుండి కిలోమీటర్ల మేర ప్రయాణించి వచ్చేసరికి అసలు పేలుతుందా లేక చతికిలబడుతుందా అన్న సందేహం ఉన్న వారికి ఈ బోనస్ ప్యాక్. ఇందుకోసం కాస్తంత ఫిజిక్స్ను తిరగేయాల్సి ఉంటుంది. సో వినండి మరి. ట్రాజెక్టర్ ఒక వస్తువు లేదా వాహనం ప్రయాణించే యాంగిల్ లేదా కోణం. ఇది ప్రతి వస్తువుకి లేదా వేగంగా వెళ్ళే ప్రతి అంశానికి ఉండాల్సిన ఖచ్చితమైన నియమం. 10 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వస్తువు గాలి, వాతావరణ పరిస్థితులు, దృష్టికోణం ఇంకా ఇతర కారణాల వల్ల ఆ కోణం, యాంగిల్ మారిపోవడం జరుగుతుంది. ఒక సాధారణ రివాల్వర్ అయినా, స్నైపర్ అయినా కూడా ఈ ఫిజిక్స్ నియమానికి లోబడాల్సిందే. అలాంటి సమయంలో శాస్త్రవేత్తలు ఇంకా తుపాకులను తయారు చేసే నిపుణులు ఒక కిటుకుని కనిపెట్టారండి. అదే బ్యాలెన్సింగ్ మెటల్ మీడియం, టెర్మినల్ బ్యాలెన్సింగ్, కైనటిక్ ఎనర్జీ, ఆర్మర్ పియర్సింగ్ మీడియం అంటే కవచాలను చీల్చుకుని వెళ్ళే సామర్థ్యం, బైపాడ్ అంటే స్నైపర్ను వాడే సమయంలో మనకు కనిపించే స్టాండ్. ఇవన్నీ బుల్లెట్ వేగం ఇంకా దాని దారి పొడవున అది ఎదుర్కొనే అవాంతరాలు లాంటి విషయాల మీద ఏళ్ల తరబడి చేసిన పరిశోధనల ద్వారా కూడా ఒక నియమాన్ని కనిపెట్టి అలాంటి వ్యాసాలు, చుట్టుకొలత ఇంకా ఇతరత్ర కొలతల సహాయంతో డిజైన్ చేసి యుద్ధరంగంలో వినియోగిస్తున్నారు. అందుకే స్నైపర్ బుల్లెట్ను సరైన పద్ధతుల్లో కనుక వినియోగించినట్లయితే అది లక్ష్యం వైపు దూసుకుంటూ వెళ్ళి నాశనం చేయటం ఖాయం. మన భారతదేశం తన సైనిక అవసరాలకు 2005లో ది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచినాపల్లిలో విధ్వంసక్ అనే స్నైపర్ను తయారు చేసి స్నైపర్ తయారు చేసే టాప్ 20 దేశాల సరసన నిలబడగలిగింది. సుమారు 10 లక్షల విలువ ఇంకా 25 కిలోల బరువు ఉండే ఈ AMR అంటే యాంటీ మెటీరియల్ రైఫిల్ను భారత సైన్యం తిరస్కరించింది. అందుకారణం దీని బరువు. కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంకా NSG శ్రేణులు మాత్రం ఇప్పటికీ వీటి వినియోగాన్ని ఆమోదించి వాడకంలోకి తీసుకొచ్చారు. అలా ఇండియా కూడా ఈ స్నైపర్ రేస్లో ముందంజలో ఉందని కూడా చెప్పచ్చు. ఇక స్నైపర్ పనితనం ఏంటో, దానివల్ల ఎలాంటి శత్రు సంహారం చేయగలమో చెప్పిన అతి కొద్ది మంది సైనికులు ఒకరు క్రిస్ కైల్. అమెరికన్ నేవీకి చెందిన ఈ షార్ప్ షూటర్ తాను హత్య చేయబడిన సమయం వరకు శత్రువుడికి పట్టపగలే చుక్కలు చూపించగలిగాడు. అందుకారణం ఈయన అత్యున్నత మార్క్స్మెన్షిప్, తుపాకుల్ని వాడుతూ లక్ష్యాల్ని ఛేదించడంలో దిట్టగా ఉన్న వ్యక్తి అనర్థం. అమెరికా సైన్యం అత్యంత అరుదైన సైనికుడికి మాత్రమే ఇచ్చే డివైజెస్ను ఇరాక్ ప్రాంతంలో ఈయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు, ముఖ్యంగా ఈయన స్నైపర్ రైఫిల్ను వాడే ప్రక్రియకు బహూకరించి ఈయన తీరుతెన్నుల్ని కొత్తగా చేరే విద్యార్థులకు పాఠ్యాంశంగా మార్చి ఇచ్చింది అంటే ఈయన కెపాసిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. తన స్వీయ చరిత్రను, యుద్ధంలో అతను చేసిన పనులకు తాను ఎంతగా పశ్చాత్తాపపడ్డాడో, కానీ దేశ సేవ కోసం తప్పనిసరిగా ఆయన తన విధుల్ని ఎలా నిర్వహించాడో పోసగుచ్చినట్లు వివరించే ది అమెరికన్ స్నైపర్ ద్వారా ప్రపంచానికి తెలిపాడు. ఆ పేరుతో వచ్చిన హాలీవుడ్ సినిమాకు ప్రపంచం మొత్తం నీరాజనాలు అందించి స్నైపర్ రైఫిల్ గురించి ఇంకా ఆసక్తిని ప్రజల్లో రేకెత్తించగలిగింది. బుల్లెట్ దిగి మరణించిన మనిషి లేదా జంతువుకు ఆ తుపాకీకి ఎలాంటి వైరము ఉండదు. ఆ బ్యారెల్ చివరన ఉన్న ఆలోచనే ఆ దాష్టికానికి కారణం. దాంతో మంచి జరిగిందా, చెడు జరిగిందా అన్నది మాత్రమే లెక్కలోకి వస్తుంది. అందరూ మంచివారే, కానీ ఆలోచన ఇంకా మనస్తత్వాలే చెడ్డవని. అవే ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగే సమయంలో హఠాత్తుగా ఒక స్నైపర్ బుల్లెట్ రూపంలో తల ఛిద్రమయ్యేలా చేయగలవు. అందుకే అన్నారు, గన్స్ ఆర్ డ్యూటీ బౌండ్ అండ్ దే డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.